2024 మే 7వ తేదీతో ఆర్య సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు నిర్మాత దిల్ రాజు. ఈ వేదిక మీద ఆర్య టీం అప్పటి రోజులను, ఆ అనుభవాలను గుర్తు చేసుకుని ఆహుతుల ముందు ఆవిష్కరించి నవ్వుల పువ్వులు పూయించింది. చాలా వరకు నిజాలను మాట్లాడుకుంటూ సెల్ఫ్ రియలైజేషన్కు కొందరు వచ్చారు. పుష్ప సినిమాతో ఈవేళ దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సుకుమార్ సైతం ఆ రోజులు గుర్తు చేసుకున్నారు. తాను రాసుకున్న కథ తెరకెక్కడం కోసం ఎన్నో విషయాల్లో రాజీ పడ్డానని, ఒకానొక సందర్భంలో దిల్ రాజును మీరు నుండి నువ్వు అనేంత స్థాయికి వెళ్లానని అన్నారు. అలానే కొన్ని సమయాల్లో ఆయనను ఒప్పించడానికి కాళ్లు కూడా పట్టుకున్నానని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో 3 సార్లు దిల్ రాజు కాళ్లు పట్టుకున్నానని సుకుమార్ వేదికపై నుండి చెప్పగానే, కాదు 2 సార్లే అంటూ దిల్ రాజు నవ్వుతూ సవరించారు. అంటే మీరు ఈ విషయాన్ని బాగానే గుర్తుపెట్టుకున్నారన్న మాట అంటూ సుకుమారు చెలూక్తి విసిరారు. ఆర్య కథ రాసుకున్న తాను సినిమా తీయగలనా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉండేదని, తాను రచయితగా వర్క్ చేశాను తప్పితే ఎవరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయకపోవడమే అందుకు కారణమని సుకుమార్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో దర్శకుడు వినాయక్ తనను నమ్మి దిల్ రాజుకు గట్టి భరోసా ఇచ్చారని తెలిపారు. అలానే 3 గంటల పాటు ఈ కథను విన్న చిరంజీవి సైతం అల్లు అరవింద్ గారికి గో హెడ్ అని చెప్పారని అన్నారు. తొలి నుండి తాను ఆర్య సినిమాలో ఐటెం సాంగ్ ఉండాలని కోరుకోలేదని, కానీ దిల్ రాజు బలవంతంతో దానిని పెట్టానని చెప్పారు. ఆ పాటను ఓ స్టార్ హీరోయిన్తో చేయాలన్నది తన కోరిక కాగా, ఆమె ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ టికెట్ తీయడానికి దిల్ రాజు నిరాకరించడంతో చివరకు అభినయశ్రీతో ఆ పాటను చిత్రీకరించానని అన్నారు. అయితే అభినయశ్రీ వేసిన తొలి స్టెప్కే తాను ఫిదా అయిపోయానని సుక్కు తెలిపారు. సినిమా రంగంలోకి రావడానికి ముందు తాను 2000 మంది విద్యార్థులకు లెక్చరర్గా పాఠాలు చెప్పేవాడినని, ఆ పొగరు తనలో చాలా కాలం ఉండేదని అన్నారు. ఆర్య షూటింగ్ సమయంలో అల్లు అరవింద్ ఓసారి సెట్కు వచ్చినప్పుడు కూడా తాను పెద్దంతగా పట్టించుకోలేదని, కాలు మీద కాలు వేసుకుని షూటింగ్ చేస్తుంటే సినిమాటోగ్రఫర్ రత్నవేలు తనను హెచ్చరించారని చెబుతూ, ఆనాటి తన ప్రవర్తనకు సారీ చెబుతూ వేదిక మీద నుండి దిగి కింద ఉన్న అల్లు అరవింద్ పాదాలకు సుక్కు నమస్కారం చేశారు. ఒక దర్శకుడు సినిమా రూపకల్పనలో ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుందని, దీనిని కొత్తవాళ్లు గుర్తుపెట్టుకోవడానికే తాను ఆర్య మేకింగ్ సమయంలో జరిగిన సంఘటనలు వివరించానని సుకుమార్ చెప్పారు. ఆ సినిమాకు తనతో పనిచేసిన ప్రతి ఒక్కరికి సుక్కు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.